ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. సామెత గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. చాలు చాలు చాలు. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యము చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా కుమారుడా నా ఉపదేశము మరొకము. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు. అన్నీ జ్ఞాపకం ఉంటున్నాయి. 10 సంవత్సరాల కిందట ఒక సినిమా చూసాం, ఆ జోకి ఇప్పుడు జ్ఞాపకం ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాల కిందట ఒక సినిమా చూశారంట. ఆ సినిమా స్టోరీ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన వాక్యము దుష్టుడైన సాతాను ఎలాగ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు చెప్పిన వాక్యము 1 గంటలోనే మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే, సాతాను దేవుని వాక్యము ఎప్పుడైతే ఆలకిస్తున్నారో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆ వాక్యము మన జీవితంలోకి వెళ్తుందో మన జీవితాన్ని మార్చేస్తాడు. ఎవరికి తెలుసు? దెయ్యానికి తెలుసు, మనుషులకి తెలియట్లే. ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడతావో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యము ఉపదేశముని ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, ధ్యానించాల వాక్యాన్ని. ఇక్కడ ఏంటి? నా కుమారుడా నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. హృదయపూర్వకంగా అవి దీర్ఘాయు సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగజేయును. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నీ హృదయములో శాంతి, సమాధానం, నెమ్మది, విశ్రాంతి ఎప్పుడు ఉంటుంది? హ్యాపీగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఇంకా ఎవరు తీర్చలేరు అలాంటి స్థితిలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని ఉన్నాడు లెక్క. సంతోషము లేక దిగులు, చింత, బాధ ఇవన్నీ ఉన్నాయంటే వాక్యాన్ని ధ్యానించట్లేదు. రెండోది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఏదున్నా, కొన్నంత సమస్య ఉన్నా నా దేవుడు విడిపించగల శక్తిగల దేవుడు. ఒక్కసారి చెప్తున్నాను, మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త
అక్కడ దేవుని వాక్యము ఉంటుంది. పేజీ నెంబర్ చెప్తాను. కొత్త నిబంధన 42వ పేజీ, అక్కడ 22 వచ్చిన. అందుకు యేసు, తీసారా బైబిల్? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడివేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్చున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మిడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా. యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మనం అడుగుతున్నాం కదా, ఆయన నామములో నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్ముని నిశ్చయముగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా ఆత్మని మీరు పొందుకునుడి, అడుగుడి మీకు ఇవ్వబడును. మొట్టమొదటిగా మనం ఏది అడగాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తే నీలోని చింత ఉండదు, నీలో బాధ ఉండదు, నీలో దిగులు ఉండదు. కారణం ఏంటంటే, ఎవరు చిందిస్తారంటే లోకములో ఉన్నవారు చిందిస్తారు. లోకములో ఉన్నవారు చిందిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, పరిశుద్ధాత్మ శక్తితో కలిగిన వారు చింత, దిగులు, బాధ ఉండదు. నా ప్రభు చూసుకుని, నా తండ్రి ఉన్నాడు నాకు. ఇక్కడ రిలేషన్ మీరు గమనించాలా. ఇంకా మనము ఆ రిలేషన్, మనం కుమారులం. మన తండ్రి పరలోకం, మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి దేవుని పిల్లలుగా మనకి దేవుడు ఏదైనా కొదువు చేస్తాడా? మన తండ్రికి, మన పిల్లలు, దేవుని పిల్లలము, మనకి కొదువు చేస్తాడా? రోమపత్రిక ఉంటుంది, కుమారులం మనం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. మీకు అర్థమవుతుంది కదా, మనం దేవుని కుమారులం. దేవుని కుమారులం అయితే మన పరలోకము, మన తండ్రి పరిపూర్ణుడు గనుక నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే నీ తలంపులోకి వస్తారో విరోధులు, అప్పుడు ఆ మరుక్షణమే నువ్వు నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలా. అప్పుడు మన పాపాలు క్షమింపబడతాయి. ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా క్షమిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలన్నీ కడిగేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలన్నీ ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపించి నీలో ఉండి నీ పాపాన్ని ఒప్పింప చేస్తాడు. మీకు ఆ క్రియ ఎలా జరుగుతుందంటే, దేవుని యందు విశ్వాసము ద్వారా ఆ క్రియ జరుగుతుంది. ఆమేన్. అంటే విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోను ఒక క్రియ జరిగిస్తాడు, నీకు తెలియకుండానే. అందుకనే
ఇక్కడ దేవుని వాక్యమే ఏడు సెలవిస్తుంది, నీ హృదయపూర్వకముగా. కొత్త నిబంధనలోని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మన ప్రభువుని సేవించాల. రెండో ఆజ్ఞ, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. రెండు ఆజ్ఞలు కొత్త నిబంధనలోని. పాత నిబంధనలోని 10 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే యేసు క్రీస్తు ఎలాగ చేశాడంటే, ఆయన ప్రేమా స్వరూపి, ప్రేమించేవాడు, ఆయనలో కోపం లేదు. అందుకనే దేవుడు వాక్యము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు, ఈరోజు కొన్నంత సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా? రోగంతో బాధపడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలతో నువ్వు బాధపడుతున్నావా? ఇంకా నా జీవితం ఇంతేనా, ఎవరు నన్ను పట్టించుకోరే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు కొండ అంటే సమస్యలు. ఇక్కడ ఏంటన్నాడు, ఈ కొండను చూసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ కొండని తొలగిపోవాలంటే నిశ్చయంగా ఇక్కడ ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడివేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిని ఎడలా. కొండంతే సమస్యలు, బాధలు, అవమానాలు, అనేక నిందలు. రోగంతో బాధపడుతున్నావా? సమస్యలతో ఉన్నావా? ఎవరికి కుటుంబంలోని సమస్యలతో భార్యాభర్తలు సమాధానం లేదా? ఒకటి చెప్తున్నా, నీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే మన శత్రువుల్ని ఎప్పుడైతే నీ తలంపుకు వస్తుందో మన శత్రువులు, అప్పుడు ఆ క్షణంలోనే మనము మన శత్రువుల్ని మన హృదయపూర్వకంగా క్షమించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నిన్ను ఆయన క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. మనం క్రీస్తు రూపములోకి ఉపదేశము చేస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నా. ఈరోజు మన జీవితాల్లోని చింత, దిగులు, బాధలు, కష్టాలు వస్తున్నాయంటే మన ప్రభువుని నీ హృదయము సంపూర్ణంగా ఇవ్వలేదు. నీ మనస్సాక్షి ఒక్కసారి చేసుకుని చెప్పండి, యేసయ్యకి నీ హృదయం అంతా సంపూర్ణంగా ఇచ్చాను అని అడగండి. అంటే ఇచ్చావు, హృదయం ఇచ్చావు. ఎంత ఇచ్చావు? 50% ఇచ్చావు. 50% లోకానికి ఇచ్చావు, 50% దేవుడికి ఇచ్చావు. సంపూర్ణంగా ఇవ్వలే. నేను ఒకటే చెప్తున్నా, సంపూర్ణంగా నువ్వు అర్పించు. దేవుడు కార్యం నీ పట్ల జరగకపోతే నేను అడుగు. సంపూర్ణంగా ఆయనకి కావాల్సింది నీ ఆస్తులు అడగట్లే, నీ సంపదను అడగట్లే, నీ ధనం అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు. దేవుడికి అడుగుతున్నది నీ హృదయం కావాలని దేవుడు అడుగుతున్నాడు. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మొదటికి సామెతల గ్రంథానికి వెళ్దాం. 3వ అధ్యాయం ఇక్కడ దేవుని వాక్యము 5వ వచనం చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము.
అప్పుడు ఆయన నీ నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానినే గదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తి కలిగి చెడితనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వం కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోటల్లో ధ్యానం సమృద్ధిగా ఉండును. హల్లెలూయా. సమృద్ధిగా ఉండును అన్నాడు. కొద్దిగా అన్నాడా? ఇక్కడ నీ కోటల ధ్యానము సమృద్ధిగా ఉండును. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రపంచములో అత్యధికమైన ధనవంతులు బిల్ గేట్స్. అంటే సాఫ్ట్వేర్గా ఒక ప్రపంచంలో ఒక ధనవంతులు ఒక బిల్ గేట్స్ యేసు క్రీస్తు కోసము బైబిల్ని 400 కోట్లు కొన్నాడు. ఆయన రాబడి అంతట్లోనే అంటే దేవుని పరిచర్యకి ఇస్తున్నాడు. ఆయన సమృద్ధిలోకి కోట్లు పడుతూనే ఉన్నాయి. అంటే దేవుని నమ్మాడు. ఫస్ట్ దేవుని ప్రకారంగా అడుగులేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. హృదయాన్ని ఇచ్చాడు. ప్రభువా నన్ను దీవించు ప్రభు అంటే సమృద్ధిలోకి దేవుడు దీవించాడు. ప్రపంచంలోనే అంత ధనవంతుడిగా దేవుడు అంతగా హెచ్చించాడు. ఈరోజు నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తి భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి క్రైస్తవుని చెప్తున్నాను, దుష్టుడైన సాతానికి అవకాశం ఇస్తున్నాం. మనం దుష్టుడైన సాతానికి అవకాశము ఇస్తున్నాం. ఆడు ఎలాగా ఏలుబడి చేస్తున్నాడంటే, అందుకనే యేసు ప్రభు ఒక దగ్గర చెప్తున్నాడు, ట్యాక్స్కి కట్టాల్సింది ట్యాక్స్కి కట్టాలా, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, స్వస్థత వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నీ యాజకుడికి దగ్గరికి వెళ్ళి నీ కానుక సమర్పించమన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు నోటి నుంచి వచ్చింది. అంటే దేవుడు చిత్తము. ఇప్పుడు అబ్రహాము అంతగా దేవుడు హెచ్చించాడు కదా, దేవుడికి ఇచ్చుట వలన ఆశీర్వాదం ఉంది. ఆమేన్. నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరికి పొలం ఉంది? పొలం నేను చెప్తున్నా, 1 ఎకరా పొలం ఉంది. ఎకరము పొలం ఉన్నప్పుడు 1 బస్తా విత్తనాలు వేయాలి వద్దా? వేయకుండా ఆ పొలం అలాగే ఉందనుకో, సాదు చేయలేదు, ఏం చేయలేదు, విత్తనాలు వేయలేదు, ఏటి చేయలేదు, మొలకొస్తుందా? వస్తుందా? 1 ఎకరము 1 బస్తా విత్తినప్పుడు ఎన్ని బస్తాలు వస్తాయి? 100 బస్తాలు వస్తాయి. ఒక సరిగ్గా నీళ్ళు లేకపోతే 40-50 బస్తాలు గ్యారంటీ కంపల్సరీ వస్తాయి. రావా? 1 బస్తా విత్తినప్పుడు. అదే బస్తా విత్తలేనప్పుడు వస్తుందా? అలాగే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో మొదటిగా ఉండాలా. భక్తి విషయమును మొదటిగా ఉండాలా, ఆయన ఆజ్ఞల విషయమును మొదటిగా ఉండాలా, అన్ని విషయాల్లో మొదటిగా ఉండాలా.
నీ హృదయం యేసయ్యకి అర్పించినప్పుడు అప్పుడు నీ కానుక కూడా దేవుడు అంగీకరిస్తాడు. నీ హృదయం ఇవ్వకుండా నేను లోకములో జీవిస్తున్నానంటే దేవుడు నీ కానుక అంగీకరించడు. మీకు అర్థమవుతుందా? నువ్వు కానుక ఇచ్చావనుకో, అది ఫలభరితమైన కానుక రాదు. అక్కడ కయ్యూను ఏబేలు కానుక ఇచ్చాడు దేవుడికి, ఇద్దరు కానుకలు ఇచ్చారు. ఒక్క కానుకే దేవుడు అంగీకరించడు, ఒక్క కానుక అంగీకరించలే. ఈరోజు నీ హృదయం ఇవ్వకుండా నేను కానుకలు ఇస్తున్నానంటే దేవుడు అంగీకారం కాదు. ఫస్ట్ థింగ్ నీ హృదయం ఇవ్వాలా, ఆ తర్వాత ఇచ్చిన కానుకని దేవుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఈ సీక్రెట్ దుష్టుడైన సాతాను ఏడు చేస్తాడంటే, గట్టిగా ఈ డబ్బుల్ని టైట్ బిగిస్తాడు. బిగించి ఆ నెలంతా ఏడు చేస్తాడంటే హాస్పిటల్ పాలు చేస్తాడు. ఈ డబ్బుల్ని హాస్పిటల్కి పడేస్తాం. మళ్ళా దేనికి? ఎవరో చుట్టాలు వస్తారు ఇంటికి, వేస్ట్ ఖర్చులు అవుతాయి. మీకు తెలీదు. ఎప్పుడైతే ప్రభు చేతిలోని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎప్పుడైతే ప్రభు చేతులు పెట్టారో 5,000 మంది తినిందే కాక 12 గంపలు ఎత్తారు. తండ్రి, ఈ ఆహారాన్ని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశాడు. నీ జీతం, నీ కష్టాజీతం ప్రభు చేతులు పెట్టు. అప్పుడు నువ్వు చేసిన కష్టము ప్రతిఫలం అనుభవిస్తావు. హల్లెలూయా. ఒక్క రూపాయి కూడా వ్యర్థం అవ్వదు. ఒక్క రూపాయి కూడా దుష్టుడు ముట్టడానికి నువ్వు చేసే కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. దుష్టుడైన సాతాను ఏం చేస్తాడంటే, అన్ని విషయాల్లో భక్తి విషయంలో మొదటిగా ఉంటారు, వాక్యం ఉపదేశం విషయంలో మొదటిగా ఉంటారు, అన్ని విషయాల్లో మొదటిగా ఉంటారు. ఒక విషయంలో టైట్ పెట్టేస్తారు. టైట్ నువ్వు టైట్ బిగించావు అనుకో, దేవుడు కూడా టైట్ చేస్తాడు. ఆమేన్. అంటే నీ చేతులు పెట్టాడు దేవుడు ఆశీర్వాదం. అంటే నువ్వు ఒక ఎకరము నీ పొలం ఉన్నప్పుడు నువ్వు విత్తినప్పుడే కదా, సాదు చేసి విత్తనాలు వేసినప్పుడే కదా మొలకొస్తుంది. ఇక్కడ కూడా దీని సీక్రెట్ ఏంటంటే, దేవుడు మనల్ని పేదరికములో ఎప్పుడు ఉంచాడు. మీరు గమనించాలా, ఎప్పుడు కూడా దేవుడు పేదరికములో ఎప్పుడూ ఉంచడు. ఎంతోమంది ఎందుకు ఈ పేదరికములో ఉంటున్నారంటే, మనము దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వట్లే. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇస్తున్నాడు. ఆమేన్. నేను చేయలేదనుకో, నేను చెప్పలేని అర్హత లేదు నాకు. నేను ఇలాగ పోషిస్తున్నాను, దేవుడు నాకు ఇలా పోషిస్తున్నాడు. నన్ను ఆకాశ పక్షుల్ని చూడడి, విత్తవు కొయ్యవు, నేను వాటిని పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని యేసు ప్రభువే ఒకసారి ఆ పక్షుల కోసం చెప్పి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కరెక్ట్ కదా? మరి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అంతగా, అంటే ప్రాణం పెట్టాడు మన కోసం యేసయ్య. అంటే మనల్ని ఎలాగ ప్రేమించాడంటే, ప్రాణం పెట్టే దేనికి పెట్టలేదు, ఎవరికి పెట్టలే, ఒక ఆయన పుట్టించే బిడ్డల కొరకు. ఎందుకంటే ప్రాణం పెట్టలేదనుకో, ఆయన ఈరోజు మనకి రక్షణ లేదు. ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి 3వ దినాన్ని పునరుద్ధానుడుగా లేచాడు.
ఈరోజు నేను ప్రకటించిన యేసు సజీవుడు. నేను ప్రకటించిన యేసు సర్వశక్తిమంతుడు. నేను ప్రకటించిన యేసు సర్వోన్నతుడైన దేవుడు. ఎందుకు ఈ చింత, ఈ దిగులు, ఈ బాధ ఎందుకు ఉంటుంది? మనము చేతులతోనే మన హృదయం యేసయ్యకి నువ్వు సమర్పించుకోలేదు. ఉన్నావు, బతికి ఉన్నావు, కానీ నీ హృదయం యేసయ్యకి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోలేదు. ఆలోచనలు, ఎందుకు నా జీవితం ఎలాగైపోతుంది, అసలు నేనేం చేస్తున్నాను, అసలు ఏటి అవుతుందో, నా కుటుంబం ఎలాగైపోతుంది, ఏంటి, నా పిల్లలు నా చెప్పిన మాట ఆలకించట్లేదు. దేవుడికి అప్పచెప్పు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ చింత ఉందా, నీ బాధ ఉందా, నీ కష్టం ఉందా, నీ రోగం ఉందా, ప్రతి ఒక్కటి ప్రభు మీద మోపు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తుంది. నీ పూర్ణ సామెతల గ్రంథం 3:5 నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరారము చేయును. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైతే దేవుడికి విధేయత ఇస్తావో నీ త్రోవలు అనేక మార్గాలు అలాగా సరళం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మూసాడు అనుకో, దుష్టుడైన దేవుడు అనేకను ఓపెన్ చేస్తాడు డోర్స్. ఆమేన్. డోర్స్ దేవుడు ఆశీర్వాదం డోర్స్ ఓపెన్ చేశాడా, మోయడానికి ఏ మనుషుడు తరం కాదు. కరెక్టే కదా. ఈరోజు దేవుడికి విధేయత, దేవుడికి లోబడు, అప్పుడు దేవుడు నీకు లోబడు. దేవుడు అప్పుడు నీ మాటకి దేవుడు ఆలకించి దేవుడు నీకు ఏది కావాలో అన్నీ అక్కర్లు తీరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, మన జీవితంలో యేసు క్రీస్తు లేకపోతే ఎంత సంపాదించినా, యేసయ్య మన జీవితంలోకి లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా, ఈ లోకమంతా సంపాదించినా, ఈరోజు నువ్వు మరణిస్తే నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? సమయం దేవుడిస్తున్నాడు. ఇంకా లోకములో జీవిస్తున్నావా? ఇంకా మారు మనసు లేదా? ఇంకా పాపములో ఇంకా జీవిస్తున్నావా? ఈరోజు నీ హృదయము యేసయ్యకి సమర్పించు. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునికి ఒప్పుకునము. అంటే నేను ఒకటి చెప్తున్నా, మన ప్రవక్తన అంతటి ఆయన అధికారానికి మనము, అంటే ఆయన అధికారం అంటే ప్రాణాత్మ శరీరాలు. కొత్త నిబంధనలకు వస్తే ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకి సమర్పించు. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. గలతీ పత్రిక 2:20 ఇంటికి వెళ్ళి చదవండి. ఇంకా జీవించేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ దేవుడు ఈ మాట పలికిస్తాడు. ఇంకా జీవించేది నేను కాదు. ఎందుకంటే చెప్తున్నాను, ప్రభు వాగ్దానం చేశాడు. ఈ బైబిల్ ఎన్నో వాగ్దానాలు, దేవుడు వాగ్దానాలను మనకిచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ
మన పట్ల ఆయన మాటిస్తే మాట తప్పుతాడా? తప్పడు. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా, 18వ వచనం, 5:18, ఆకాశమును భూమిను గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది నా మాటలా? ఎవరి మాటలు ఇవి? యేసు ప్రభు పలికిన మాటలు ఇవి. దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆయన వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో, మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఇంకా ఈ పేదరికములో దేవుడు ఉంచుతాడా? మీరు గమనించాలి. దేవుణ్ణి స్తుతించు, దేవుని గణపరచు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. మొన్న ప్రభువా పనికి రానివని నన్ను ఒక అయ్యగారు పిలిచారు స్పీకర్గా. అక్కడ దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయనకి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండాలా. నువ్వు దేవునికి యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవునికి యథార్థంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి నీ హృదయం పూర్వకంగా ఆయనకి అర్పించినప్పుడు, నువ్వు చేసిన పని సరళం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నీదవుతుంది. ఆమేన్. యేసు ప్రభువు ఎక్కడున్నాడు? మనలోనే జీవిస్తున్నాడు. హల్లెలూయా. మనలోనే ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన వేరుగా మనం ఏదైనా చేసినా అది ఎన్ని చేసినా సున్నే. ఫలభరితమైన జీవితం ఉండదు. ఫలభరితమైన జీవితము ఎప్పుడు ఉంటుందంటే ద్రాక్షవల్లి దేవుడు దాంట్లో అంటు కట్టబడితే గాని ఫలము రాదు. యేసు క్రీస్తులో అంటు కట్టబడాల. ఎప్పుడైతే ప్రభువులోని అంటు కట్టబడతామో దేవుని ఉపదేశమంతా మనకి మన హృదయంలో పెడతాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం అంతా మన పట్ల నెరవేరుస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సంపూర్ణంగా జరిగిస్తాడు మన పట్ల. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, అన్యాయస్తుడు కాదు. ఎవరికి అన్యాయం చేయడు ఆయన. మనమే దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. కారణం ఏంటంటే ప్రార్థన లేదు, సాధన లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన లేదు, వాక్య ధ్యానము లేదు. ఏ ఆలోచనలు ఉన్నాయి మన మనసుకి? ఏ తలంపులు ఉన్నాయి? ఈ హృదయం ఎవరికి ఇస్తున్నావు? నేను ఒకటే చెప్తున్నా, ఈ హృదయము దేవుడికి నువ్వు సమర్పించుకోపోతే ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వాక్యాలు చదివినా, ఎన్ని సంవత్సరాలు వాక్యాలు ఆలకించినా, నీలో నీ మారు మనసు లేకపోతే సున్నా. నేను ఒకటే చెప్తున్నా, మన హృదయం యేసయ్యకి అర్పించు. ప్రభువా నువ్వే నాకు దిక్కయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నువ్వు ఒక్కడివి నాకు ఆధారం తండ్రి. మనుషుల మీద ఆధారపడద్దు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు అందరూ మోసం చేస్తారు. యేసయ్య నన్ను మోసం చేయడు. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య నా కోసము ఆ కలవరిలో రక్తాన్ని చిందించాడు. నా కోసము ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా?
విడిచిపెడతాడా? నీ భార్యనే విడిచిపెడుతుంది, నీ భర్తేనే విడిచిపెడతాడు. ఈ లోకములో నీ తల్లిదండ్రులైనా విడిచిపెడతారు, నీ తమ్ముడైనా నీ రిలేషన్ ఎవరైనా విడిచిపెడతారు, కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. ఆ ప్రభు యందే విశ్వాసం ఉంచాలి తప్ప, దేవుడికే ఇవ్వాలి తప్ప నీ హృదయము వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈరోజు నేను చెప్తున్నాను, నా ఉపదేశము, నా కుమారుడా నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువు సుఖజీవంతో గడిచే సంవత్సరములు శాంతిని నీ కలుగజేయను. ఈరోజు నేను చెప్తున్న ఒక ఎగ్జాంపుల్, దేవుడు దీర్ఘాయుస్సుతో, అంటే ఈ భూలోకంలోని ప్రభుయందు విశ్వాసం ఉంచినవారు, ప్రభుయందు విశ్వాసము ఉంచి భయభక్తులు కలిగి ఉన్నవారు దీర్ఘాయువు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయుస్సు 100 సంవత్సరాల పైన మనము మోషేకి ఇచ్చిన ఆయుస్సు 120 సంవత్సరాలు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హఠాత్ మరణాలు మీరు గమనించారా? హఠాత్ మరణాలు ఎందుకు వస్తున్నాయంటే భయము, భక్తి లేదు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. మనుషులు భయం లేదు, దేవుడు భయం లేదు. ఎందుకు వస్తున్నాయి? నీ పాపమే నిన్ను పక్కదారి పట్టిస్తున్నాయి, నీ పాపమే నిన్ను లోకములు పడేస్తుంది. హఠాత్ మరణాలు. అయ్యా 20 సంవత్సరాలు అయ్యా, చిన్న కుమారుడు, యవనస్తుడయ్యా, అలాగ చనిపోయేటి. అరే ఇలా వెళ్ళాడు, బండి మీద వెళ్ళాడు, ఏదో ఒకటి యాక్సిడెంట్ అయింది. అరే చిన్న కుమారుడు 10 సంవత్సరాలు. ఎందుకు వస్తున్నాయి? మన తల్లిదండ్రులుగా మనము ప్రార్థన చేసినప్పుడు పిల్లల మీద ప్రతిరోజు చేతుల నుంచి ప్రార్థన చేయాలి. పిల్లల మీద చేతుల నుంచి ప్రభా, బయట స్కూల్కి వెళ్తేప్పుడు వస్తప్పుడు, కాలేజీకి వెళ్తేప్పుడు వస్తప్పుడు ప్రభా పిల్లల చుట్టూ నీ దేవ దూతలు కాపుదల దయచేయని తల్లిదండ్రులుగా మనం బాధ్యతగా ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు 24 గంటలు మనం చూసుకోలేం కదా. అక్కడ వాగ్దానం చేశాడు దేవుడు. ఇజ్రాయేలు ఒకసారి చూద్దాం, 121 కీర్తన. ఇజ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానం మనకి ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇజ్రాయేలు వాళ్ళు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఈరోజు మీరు గమనించాలా, ప్రపంచ దేశాలన్నీ ఒకటైనా ఇజ్రాయేల్ దేశం ఒకటి ఉంటే చాలు. మీకు అర్థమవుతుందా? ఆ ఇజ్రాయేల్ దేశంతో వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు చెప్తున్నా, ఆ ఇజ్రాయేల్ దేశం చుట్టూ అంతా శత్రువులే. మిత్రులు ఉన్నారా? శత్రువులే ఉన్నారు. ఏ టైంలో ఎటు సైడ్ నుంచి ఏ బాంబు వస్తుందో కానీ దేవుడు కాపాడుతున్నాడా లేదా? దేవుడు వాగ్దానం చేసిన దేశం అది. మీరు గమనించాలా, భూమండలంలోని భూమి ఉంది కదా, ఆ ఇజ్రాయెల్ దేశం చూస్తే సెంట్రల్ ఉంటుంది. మీరు గమనించాలి, భూమండలం చూస్తే ఆ ఇజ్రాయెల్ దేశం ఆ రౌండ్గా ఉంటుంది కదా, ఆ ఇజ్రాయెల్ దేశం చూస్తే సెంట్రల్లో ఉంటుంది. అది అంటే ఈ భూమి అంతటికీ ఏలేవాడు సర్వోన్నతుడైన రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు ఆయన రాబోతున్నాడు త్వరలోనే. యేసయ్య. మనం సిద్ధపాటి కలిగి ఉండాలా వద్దా? ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు,
నిద్రపోడు, యెహోవే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. నిన్ను కాపాడుతాడు. ఆయన నామము యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరికీ ఈ వాగ్దానము నెరవేరుతుంది. ఆమేన్. ఎందుకంటే చెప్తున్నాను, ఏ క్షణములో ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియట్లేదు. అందుకనే ఆయన యందు భయభక్తులు ఉన్నవారికి ఆయన కృప అధికముగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు ఆయన ఉపదేశము మన హృదయములో పూర్ణ హృదయంతో ఆయనకి నువ్వు అర్పించు. దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించి నిన్ను కాపాడునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఏ స్థితిలో ఉన్న ఒకసారి గమనించు. ప్రభు చెప్తున్నాడు, ఏ స్థితిగతులు ఆయనతో సమస్తము సాధ్యమే, అసాధ్యమనేది ఏదీ లేదు. ఆయన తలుచుకుంటే కొన్నంత సమస్య అయిన దేవుడు ఈ సెకండ్లో ఇప్పుడే ఆ సమస్యను తొలగించే దేవుడు మన దేవుడు. విశ్వాసముంచు ప్రభు మీ యందు. ప్రభువా, నువ్వే మాకు దిక్కయ్యా, నువ్వే మాకు ఆశ్రయం దుర్గం. ప్రభువా, ఇజ్రాయేల్ వాడు కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. దేవుడు వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ, నీ బిజినెస్ చుట్టూ ఏవుకు వేసిన అగ్ని కంచె దేవుడు నీకు నాకు అగ్ని కంచె కట్టాడు. నా చుట్టూ, కుటుంబం చుట్టూ, సంఘము చుట్టూ దేవుడు అగ్ని కంచి కట్టాడు. ఆ అగ్ని ముట్టాలంటే దేవుడికే అధికారం ఉంది. హల్లెలూయా. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని రక్షించయ్యా, అగ్ని కంచి కట్టు తండ్రి. నీ రాజ్యం కొరకు మమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా పొరుగు వారిని తండ్రి యేసయ్యా సిద్ధపరచయ్యా నీ రాజ్యం కొరకు. తండ్రి, నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చయ్యా. రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డ, నా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి పేరు పేరు చెప్పున నిశ్చయముగా తండ్రి దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో దీవించయ్యా. తండ్రి, ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే ఆశిస్తున్నాడు, ఏదైతే ప్రభా ఆశగల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరచమని వాగ్దానం చేసేవయ్యా. నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నావు అవన్నీ నెరవేర్చి తండ్రి దీవించి ఆశీర్వదించయ్యా. తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నిశ్చయముగా నూరంతరగా దీవించునుగాక. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ కృపలో భద్రపరిచి సహాయం చే తండ్రి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్య సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.